నేను చెప్తే డిప్యూటీ సీఎం నేను చెప్తే సీఎం డిప్యూటీ సీఎం చెప్పినట్టేనండి. మరి ఎవరైనా కూటమి నాయకులు కార్యకర్తలకు ఆ పోస్టులు వదిలేసి వెళ్ళాలి. రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం, ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పారసారదట. ఆదోని ఎమ్మెల్యే నేను చెప్తే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా చెప్పినట్టే అంటున్నాను. బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ ఆయన. ఇప్పుడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ, డిప్యూటీ సీఎంఏ జనసేన, ఈయనేం బీజేపీ. మరి నువ్వు చెప్తే సీఎం చెప్పినట్టు డిప్యూటీ సీఎం చెప్పినట్టయితే వాళ్ళు చెప్పినట్టు మీరు అన్ని పోస్టులు వదిలేసిపోండి, మా నాయకులకి ఇవ్వాలా, మా కార్యకర్తలకు ఏం పోస్టులు, రేషన్ షాప్ డీలర్లు, మధ్యాహ్నం భోజనం ఉండేటోళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీళ్ళ మీద మీ ప్రతాపం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చేస్తే ఏమవుతుంది? మీ ఎమ్మెల్యే ఎందుకుంది దేనికి? ఈటి కోసమా? ఆయన చెప్తుండు, ఆదోని నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు నాయకులను ఆదుకోవడం నా బాధ్యత. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు, నాయకులు లబ్ధి పొందేలా చూసుకుంటా. నేను చెప్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టే. గతంలో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా లబ్ధి పొందారు. ఇక చాలు. రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం, ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు, కార్యకర్తలకు వదిలేసి వెళ్ళాలి అని కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పారసారథి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆలస్యంగా వచ్చినా, తొందరగా వచ్చినా ఈ వ్యాఖ్యలు తప్పు. అంటే ప్రభుత్వం వాడు వస్తే వాడు పెట్టుకోవడానికి మీ అయ్యే జాగిరా ప్రభుత్వం అంటే? దానికి ఒక రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు ఉండవా? అరే 5-6 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంటు, లేదా మధ్యాహ్న భోజనం ఉండేటోళ్ళు, రేషన్ షాప్ డీలర్లు, నువ్వు వచ్చి ఇక తొలగిపో, మాకు అధికారం ఇచ్చి, మీకు అధికారం ఇచ్చింది ఉన్నోళ్ళని తొలగించడానికి కాదు, ఉన్నోళ్ళని బాగు చేసి మళ్ళీ లేని వాళ్ళని కూడా బాగు చేయాలి.